ప్లాట్స్ కానీ లేదంటే ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ ఏది బెస్ట్ అంటారు? విల్లాకి ప్లాట్కి డిఫరెంట్ ఏంటంటే ప్లాట్ అనేది నీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. వన్స్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుకుంటూ వస్తుంది. అదే మనం విల్లా కొన్నాం అనుకోండి, దానికి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఏది బెస్ట్ ఏరియా అని చెప్తారు మీరు? లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కి షాద్ నగర్ అయితే ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే షాద్ నగర్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అలాగే బుల్లెట్ ట్రైన్ వస్తుంది, అలాగే MMTS కూడా మనకు మహబూబ్నగర్ వరకు ఉంది. సో అందులో ఇంకోటి ఏంటంటే మెయిన్ షాద్ నగర్ నుంచి బాల్ నగర్ వరకు కూడా HMD పరిధి అనేది పెరిగింది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఒక 10 years వరకు మర్చిపోతే నేను ఉన్నానని గుర్తు చేస్తుంది ఆ ల్యాండ్. ROI ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? 2020లో తీసుకున్న కస్టమర్స్ 6,000 పెట్టి తీసుకున్న వాళ్ళు ఈ రోజు 16 నుంచి 18,000 వరకు అమ్ముతున్నారు. అంటే గ్రోత్ ఉన్నట్టే. ఈ ఎయిర్పోర్ట్ అండ్ హైవే కనెక్టివిటీ వల్ల ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్? మనకు ఎయిర్వే ఉంది, రోడ్వే ఉంది, రైల్వే ఉంది, 4th వన్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది. సో ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ ఉండడం వల్ల షాద్ నగర్లో రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి రేట్స్ ఉంటాయి, అలాగే గ్రోత్ కూడా స్పీడ్గా ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం షాద్ నగర్లో మైక్రో గ్రోత్ ఉన్న ఏరియాస్ ఏమంటే ఏం చెప్తారు సార్? ప్రస్తుతానికి షాద్ నగర్ మార్కెట్ అనేది బ్యాక్ బోన్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవే NH44. సో ఈ గ్రోత్ క్యారిడర్ అంటారు దీన్ని. అలాగే మనకు షాద్ నగర్ దగ్గరలో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ గ్రోత్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల వేర్ హౌసెస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కొన్ని కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మైక్రో మార్కెట్ అనేసరికి ఆ చుట్టుపక్కల ఇన్సైడ్ ఓన్లీ షాద్ నగర్ కాదు, షాద్ నగర్ ఇన్సైడ్ కూడా గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంది. సో ఎందుకు గ్రోత్ ఉందంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీస్ ఉన్నాయి, మళ్ళీ రాబోయే రోజులు ఇంకా కొన్ని వస్తున్నాయి. సో ఆల్రెడీ అక్కడ మైక్రో మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే MSN ల్యాబ్ ఉంది, నాట్కో ఫార్మా ఉంది, అలాగే మనకు పోలేపల్లి సెజ్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఎంప్లాయీ జోన్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జోన్ పెరగడం వల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ కొని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో దీనివల్ల ఏంటంటే షాద్ నగర్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంది. సో అందుకే షాద్ నగర్ అనేది మైక్రో మార్కెట్. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళు ఓన్లీ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కాదు, హైదరాబాదే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ సెటిల్ అయి ఉంటారు కాబట్టి అందుకే దాన్ని మైక్రో మార్కెట్ అంటారు షాద్ నగర్ని. ప్రస్తుతం గత 5 yearsలో ఇప్పుడు మార్కెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లాస్ట్ మనము కరోనా టైం అంటే 2020 నుంచి చూసుకుంటే 2020లో 5,000 నుంచి 8,000 మధ్యలో కొన్న కస్టమర్లు ఈరోజు 15 నుంచి 18,000 వరకు అమ్ముతున్నారు. అంటే అప్రిషియేషన్ ఉంది, దాదాపు 3 times పెరిగింది. సో లాస్ట్ కరోనా టైంలో 2020లో ఒక వెంచర్లో 8,500 కొన్న కస్టమర్స్ ఈరోజు 22,000కి రీసెంట్లీ అమ్ముకున్నారు. అంటే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రీసేల్ కూడా ఉందన్నట్టే లెక్క కదా. సో అందుకనే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రీసేల్ వాల్యూ ఉంటుంది, అలాగే స్లో అండ్ స్టడీగా ఉంది అక్కడ గ్రోత్ అయితే. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే NRIs కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే షాద్ నగర్కి శంషాబాద్కి జస్ట్ 30 km డిస్టెన్స్లో, అంటే ఒక 30 minutes డ్రైవ్లో మనం షాద్ నగర్ రీచ్ అవ్వచ్చు. సో NRIs ఎక్కడ చూస్తున్నారు ఈరోజు అంటే షాద్ నగర్ వైపే చూస్తున్నారు. సో షాద్ నగర్ ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం వల్ల ఒకటి, ఈరోజు మనము నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్మెంట్ చేశారు బుల్లెట్ ట్రైన్. ఆ బుల్లెట్ ట్రైన్ హబ్ ఎక్కడ వస్తుంది? షాద్ నగర్కి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో 100 ఎకరాల్లో వస్తుంది అది. సో ఆ 100 ఎకరాలు రావడం వల్ల ఆ గ్రోత్ అంతా కూడా స్పీడ్ గ్రోత్ అవుతుంది. అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా శంషాబాద్ నుంచి మనకు బెంగళూరుకి వెళ్తుంది. సో ఈ కనెక్టివిటీ రావడం వల్ల ఏంటంటే బుల్లెట్ ట్రైన్ నార్మల్గా ఉన్న MMTS అంటేనే ఒక రేంజ్లో వెళ్ళిపోయినాయి రేట్స్ అక్కడ. మరి బుల్లెట్ ట్రైన్ అంటే ఆ స్పీడ్ని తగ్గట్టుగా రియల్ ఎస్టేట్గా రాబోయే రోజుల్లో షాద్ నగర్ ఆ స్పీడ్లో గ్రోత్ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ స్టేబుల్లో ఉందా సార్, బూమింగ్లో ఉందా, ఎట్లా అంటే చెప్తారు? షాద్ నగర్ మార్కెట్ అనేది ఎప్పుడు బూమింగ్ ఉండదు, స్లోగా ఉండదు, స్టడీగా ఉంటుంది. అంటే హెల్దీగా గ్రో అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అదే, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా తరోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే దగ్గరగా ఉండాలి. మనము షాద్ నగర్ పేరు చెప్పి చాలామంది ఏదో 20 నుంచి 30 రోజుల లోపల తీసుకెళ్ళి అమ్ముతున్నారు. సో అలాంటి కాకుండా కస్టమర్లు లొకేషన్ కనెక్టివిటీ చూసుకోవాలి, రోడ్ యాక్సెస్ ఉందా లేదా చూసుకోవాలి. అక్కడ అంటే నువ్వు రేపు పొద్దున్న నీ కారు ఆ ప్లాట్ వరకు వెళ్తుందా లేదా అది చూసుకోవాలి. రోడ్ కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఒక కస్టమర్ రేపు పొద్దున అమ్మాలనుకుంటే కూడా, ఎవరైనా వచ్చి కొనాలన్నా కూడా కనెక్టివిటీ చూస్తారు. సో షాద్ నగర్ చూసుకున్నట్టయితే కనెక్టివిటీ పరంగా బాగుంది. అలాగే నేషనల్ హైవే
అది కాశ్మీర్ టు కన్యాకుమారికి పెద్ద హైవే. అంటే షాద్ నగర్కి బ్యాక్ బోన్ లాంటిది ఇది. అందులో షాద్ నగర్ అనేది వెన్నెముక్క అన్నట్టు నేషనల్ హైవే. సో ఆ విధంగా చూస్తే షాద్ నగర్ అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి లాభాల్లో ఉంటారు రాబోయే రోజుల్లో. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి సరైన టైమింగ్ అంటారా ఇది షాద్ నగర్ సైడ్? షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటే కొంచెం స్లోగా ఉంది. కానీ స్లోగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే కదా వాళ్ళకి మంచి రేట్లు దొరుకుతాయి. సో స్లోగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మంచి లొకేషన్ చూసుకొని మంచి వెంచర్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకు అందుబాటులో ధరలు దొరుకుతాయి, అందుబాటులో ఉండే లొకేషన్ దొరుకుతుంది, అలాగే మంచి రేటుకు మనకు కొనుక్కోవచ్చు. సార్ ఇప్పుడు చూసుకుంటే ప్లాట్స్ కానీ లేదంటే ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ ఏది బెస్ట్ అంటారు? నా విషయానికి వస్తే ప్లాట్ బెటర్. విల్లా అయితే ఉండడానికి కొనవచ్చు. ప్లాట్ అనేది నీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. వన్స్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ దాని మీద ఎలాంటి జీరో నువ్వు మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అది పెరుగుకుంటూ వస్తుంది. అదే మీరు విల్లా కొన్నాం అనుకోండి, దానికి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఉండాలనుకుంటే విల్లా కొనాలి, నీకు ఎక్కువ రాబడి రావాలి, ఎక్కువ నీకు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నీకు ఇన్కమ్ కావాలి అంటే అది ల్యాండ్ అనేది రియల్. సో అది పెరుగుతూ వస్తుంది. అదే నీకు విల్లా కొన్నాను అనుకోండి, అది డిప్రిషియేషన్ అవుతూ ఉంది. ఈరోజు నువ్వు 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే 5 సంవత్సరాల్లో అది 50 లక్షలు కావచ్చు. అదే విల్లా ఈరోజు ₹1,00,00,000 కొంటే 5 సంవత్సరాల్లో అది డిప్రిషియేషన్ అవుతూ వస్తుంది. అది చాలా గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అదే ఓపెన్ ల్యాండ్ మీద కొన్నారనుకోండి గ్రోత్ స్పీడ్గా ఉంటుంది. విల్లాకి ప్లాట్కి డిఫరెంట్ ఏంటంటే ఇది స్పీడ్గా గ్రోత్ అవుతుంది, ఇది స్లోగా డిప్రెషన్ కిందకు వస్తుంది. సో అది విల్లాస్కి ప్లాట్కి డిఫరెన్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏది బెస్ట్ ఏరియా అని చెప్తారు మీరు? లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి షాద్ నగర్ అయితే ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే షాద్ నగర్లో మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అలాగే బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఇప్పుడు, అలాగే MMTS కూడా మనకు మహబూబ్నగర్ వరకు ఉంది. సో అందులో ఇంకోటి ఏంటంటే మెయిన్ షాద్ నగర్ నుంచి బాల్నగర్ వరకు కూడా HMD పరిధి అనేది పెరిగింది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రేపు ఒక 10 years ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒక 10 years వరకు మర్చిపోతే నేను ఉన్నానని గుర్తు చేస్తుంది ఆ ల్యాండ్. సో అలాంటి వాళ్ళకి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే షాద్ నగర్ నుంచి ఒక 20 నుంచి 30 కిలోమీటర్లో ఇన్సైడ్ అంటే రీజనల్ ఇన్సైడ్లో తీసుకుంటే మంచి గ్రోత్ అయితే ఉంటుంది 10 yearsలో. ఓకే, ROI ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు 2020లో తీసుకున్న కస్టమర్స్ 6,000 పెట్టి తీసుకున్న వాళ్ళు ఈరోజు 15 నుంచి 16,000 అంటే 16 నుంచి 18,000 వరకు అమ్ముతున్నారు. అంటే గ్రోత్ ఉన్నట్టు లెక్క. సో షాద్ నగర్ అనేది ఎప్పటికప్పుడు దాని రూట్ మార్చుకుంటూ వెళ్తుంది, దాని రూపం మార్చుకుంటూ వెళ్తుంది. ఒకప్పుడు షాద్ నగర్ చిన్న గ్రామము, చిన్న ప్లేస్. అది ఈరోజు షాద్ నగర్ మెయిన్ సెంటర్లో చూసుకుంటే మొత్తం 4 సైడ్లు ఒక 5 kilometers వరకు ఎక్స్టెన్షన్ అయింది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది, అలాగే రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది అక్కడ. సో అందుకే షాద్ నగర్ ది బెస్ట్. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది, మిడిల్ పాయింట్ అది. ఇప్పుడు ORRకి మిడిల్, RRRకి మిడిల్. సో మిడిల్ పాయింట్ అది పెద్ద టౌన్ పెరిగే ప్లేస్. అది ఎప్పటికైనా షాద్ నగర్లో మరో గచ్చిబౌలి అనొచ్చు. సార్ ఇప్పుడు మనకి దుబాయ్లో జరుగుతున్న ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ వార్ జరుగుతున్న ఇది, సో ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంతా మన హైదరాబాద్కి ఏమన్నా షిఫ్ట్ అవుతుందంటారా? 100% వస్తుంది కూడా. ఆల్రెడీ కొంతమంది రీసెంట్లీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది వార్ అవుతుంది ఇప్పుడు ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి వార్ అవడం వల్ల ఈ బేస్ క్యాంప్స్ అన్ని కూడా, అమెరికా బేస్ క్యాంప్ ఎక్కడ పెట్టింది అంటే ఆల్రెడీ దుబాయ్ రియల్ ఎస్టేట్ కూడా 50% డౌన్ మార్కెట్ లో ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళు దుబాయ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో పెడుతున్నారు. దుబాయ్ ఇన్వెస్టర్స్ కూడా హైదరాబాద్ వైపు చూస్తారు, ఎందుకంటే హైదరాబాద్ అంటే సేఫెస్ట్ ప్లేస్. సో వార్ అవ్వడం వల్ల అక్కడ డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. సో అలాంటి ఇన్వెస్టర్స్ ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. సో హైదరాబాద్ ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అంటే షాద్ నగర్కి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న ప్లేస్ షాద్ నగర్ కాబట్టి ఆ షాద్ నగర్ నియర్ బై దుబాయ్ కస్టమర్స్ ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ కూడా దుబాయ్ నుంచి వచ్చి నాకు తెలిసిన వాళ్ళే కొన్నారు అక్కడ. అంటే అక్కడ సేఫ్ లేదు, ఉన్నా కూడా ఏ టైంలో ఏం జరిగే తెలియదు కాబట్టి, సో అక్కడ సేఫ్ లేదు కాబట్టి హైదరాబాద్ సేఫ్ కాబట్టి, సో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల కూడా వాళ్ళ చూపు అంతా కూడా షాద్నగర్ వైపే ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన కొత్త రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏ ప్లేసెస్ మీద మంచి గ్రోత్ పడే ఛాన్సెస్ ఉంటుంది సార్?
మెయిన్గా వచ్చేసి రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన రోడ్స్ చూసుకుంటే మనకు షాద్ నగర్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది, అదే సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఫ్యూచర్ సిటీ. ఓకే. సో ఫ్యూచర్ సిటీలో మనకు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి కూడా ఒక రోడ్ రేడియస్ రోడ్ వస్తుంది. సో అలాగే మనకు రీజనల్ రింగ్ రోడ్కి రేడియస్ రోడ్ కూడా షాద్ నగర్ నుంచి వెళ్తుంది. షాద్ నగర్ అనేది ఫ్యూచర్ సిటీ కూడా హబ్ అవుతుంది. సో ఫ్యూచర్ సిటీకి రెవెన్యూ ప్లేస్ ఓన్లీ షాద్ నగరే. సో షాద్ నగర్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే NH44 ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ నుంచి రేడియస్ రోడ్ కూడా షాద్ నగర్కి కనెక్టివిటీ ఎక్కువ వస్తుంది. అంటే షాద్ నగర్ అక్కడ బూరుగుల దగ్గర నుంచి ఒకటి వస్తుంది. అలాగే మనకు కమ్మదనం ఇక్కడ మనము కిషన్ నగర్ దగ్గర భీమవరం అని ఒకటి వస్తుంది. ఆ భీమవరంలో ఒక కనెక్టివిటీ వస్తుంది. అంటే షాద్ నగర్ 2 రేడియస్ రోడ్ వస్తున్నాయి. సో షాద్ నగర్ అనేది ఎక్కడి నుంచైనా చేరుకునే అవకాశం ఉంది రేడియల్. అంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే షాద్ నగర్ అయితే చాలా ఎక్కువ రోడ్స్ వస్తున్నాయి ఆ రూట్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీలో బాగా గ్రోత్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఈ రోడ్డు పరంగా చూసుకుంటే. ఈ ఎయిర్పోర్ట్ అండ్ హైవే కనెక్టివిటీ వల్ల ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్? షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎయిర్పోర్ట్ మెయిన్ ట్రాన్స్పోర్టింగ్ చూసుకుంటారు ఎవరైనా కూడా. మనకు షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది కనెక్టివిటీ. మనకు ఎయిర్వే ఉంది, రోడ్వే ఉంది, రైల్వే ఉంది, 4th వన్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది. సో ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ ఉండడం వల్ల షాద్ నగర్లో రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి రేట్స్ ఉంటాయి. అలాగే గ్రోత్ కూడా స్పీడ్గా ఉంటుంది. సో దీనివల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో వితిన్ షార్ట్ టైం అంటే 2 నుంచి 3 సంవత్సరాల లోపే మంచి రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే షాద్ నగర్ అనేది రాబోయే రోజుల్లో మరో గచ్చిబౌలి మరో నానాక్రామ్ కూడా అవ్వబోతుంది. ఎందుకంటే IT సెక్టర్ కూడా అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఫార్మా సెజెస్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, అలాగే అక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో దానివల్ల షాద్ నగర్ అనేది రాబోయే రోజుల్లో గచ్చిబౌలి అనే పేరు కూడా పెట్టొచ్చు కూడా గవర్నమెంట్. ఓకే. వచ్చే 5 yearsలో నెక్స్ట్ హాట్స్పాట్ అంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ 5 yearsలో హాట్స్పాట్స్ వచ్చేసి షాద్ నగర్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. అలాగే మనకు ఎగ్జిట్ 16 వచ్చేసి అక్కడ కూడా బాగుంటుంది. అలాగే మనకు గట్కేసర్, అలాగే షామీర్పేట్, మేడ్చల్ ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ 5 yearsలో వాళ్ళకు డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఏరియా అయితే చాలా నంబర్ 1 ప్లేస్ మాత్రం షాద్ నగరే. ఓకే. సో ఇప్పుడు మీరు షాద్ నగర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏమేమి మనం చెక్ చేసుకోవాలి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి? ఎస్ మేడం, మంచి క్వశ్చన్. ఎందుకంటే మెయిన్ చూసుకోవాల్సింది ప్రతి రూపాయి సంపాదించిన డబ్బే మనది. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు తరోగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఒక వెంచర్లో మనం ప్లాట్ నచ్చినప్పుడు ఆ ప్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో ఒక HMDలు తీసుకున్నాం అనుకున్నాం, HMDA పర్మిషన్ లెటర్ ఉంటుంది, LP నెంబర్ అంటారు అసలు. సో LP నెంబర్ చూసుకోవాలి. అలాగే రేరా ఉందా లేదా చూసుకోవాలి. అలాగే ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేక ల్యాండ్ లార్డ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అదొకసారి తరువుగా చూసుకోవాలి. అలాగే దానికి లింక్ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తున్నారు, మినిమం 30 years నుంచి మనం లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. సో ఆ లింక్ డాక్యుమెంట్ మ్యాండేటరీ. ఎందుకంటే రేపు లింక్ డాక్యుమెంట్ నీకు లేకపోతే రీసేల్ చేసుకునే అవకాశం మీకు ఉండదు. సో లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ చూసుకోవాలి. అలాగే మనము బ్యాంక్ లోన్ ఏమైనా వస్తుందని కూడా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఉందంటే లీగల్ పరంగా క్లియర్గా ఉందంటే లెక్క. సో ఆ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది అనుకోండి, మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అక్కడ. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓవర్ ప్రైజింగ్స్ అండ్ ఫేక్ వెంచర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఫేక్ వెంచర్స్ అనేసరికి ఆ లొకేషన్లో ఒక 10,000 మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ లొకేషన్ 10,000 ఉందనుకోండి గజానికి, మీరు వెళ్ళి చూసిన సైట్కి 18,000 కావచ్చు, 15,000 కావచ్చు, 18,000 అట్లా చెప్పారనుకోండి, అది ఫేక్ అన్నట్టు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెర్చ్ చేసినప్పుడు 10,000 చెప్పాడు ఆ లొకేషన్లో, మీరు సెలెక్ట్ చేసుకున్న వెంచర్కి 18,000 చెప్పేసరికి అది ఫేకే. ఎందుకంటే సో రేట్ అనేది ఎక్కువ చెప్పాడు. సో ఇది కంపేర్ చేసుకొని అలాగే డెవలప్మెంట్ చూసుకోవాలి. ఆ కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు, మీరు చూసే వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా చూసుకోవాలి. రోడ్స్ ఏది CC రోడ్స్ ఇస్తున్నారా లేకపోతే BT రోడ్స్ ఇస్తున్నారా చూసుకోవాలి. అలాగే పార్కులు డెవలప్మెంట్ చేస్తారో చూసుకోవాలి. అలాగే దానికి చుట్టూ పహారీ రెసిడెన్షియల్ ఏరియా, అది సెమీ గేటెడ్ కమ్యూనిటీ లేక సెమీ గేటెడ్ కమ్యూనిటీ, ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఫేకా రియల్ అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫేక్ ఎలా గుర్తించాలంటే మనము ఆ ఫేక్ మన డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు HMDA అయితే HMDA పర్మిషన్ LP నెంబర్ ఉండాలి, రేరా ఉండాలి. సో ఇవన్నీ లేదనుకోండి ఫేక్. లేదంటే కొన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా ఈ మధ్యన కొంతమంది అమ్ముతున్నారు. సో అలాంటి దాంట్లో ఇలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్లో ఉండడం తక్కువ ఉంటుంది, మన అప్రిషియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే LP నంబర్,
ఆ వెంచర్కి ఎల్పి ఉందా, రేరా ఉందా, ఈ వెంచర్కి లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారా, అలాగే బ్రోచర్లు ఇచ్చిన అమ్యూనిటీస్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది, రిస్క్ తక్కువ ఉంటుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ లొకేషన్స్ అది చూసుకోవాలి సార్? డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి, మనము ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే సిటీకి దగ్గరగా ఉందా, హైవేకి దగ్గరగా ఉందా, లేకపోతే దూరం ఉందా, అది చెక్ చేసుకోవాలి. మనం సిటీకి దగ్గరలో ఉన్నది అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. మనం తక్కువలో వస్తుందని ఎక్కడో లోపల అడవిలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. చూడండి, ఒకసారి ఇన్వెస్ట్ చేసేటప్పుడు తరువుగా ఆ లొకేషన్లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇక్కడ కొంటే లాభం ఉందా నష్టం ఉందా అని ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద కాదు. సో అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తరువుగా ఆ లొకేషన్ పైన అవగాహన ఉండి కొంటే మనము సేఫ్లో ఉంటాం, డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే మీది డీటెయిల్స్ స్క్రీన్కి షేర్ చేయండి సార్. సో నమస్తే సార్, నా పేరు లక్ష్మణరావు. మీకు ఎప్పుడైనా ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నా నంబర్ కాంటాక్ట్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9985 461 478. థ్యాంక్ యూ సార్.